ఇడిసిరు. అరే గాలికి తెగి నాకు వచ్చి ఇంటికి మేకైతుంది అన్నట్టు, అరే దేవుణ్ణి కళ్ళు మూసుకొని మొక్కురా అంటే కన్నె పిల్లను కన్ను తెరిచి వలలే వేసుకున్నాడు. అంబల్ తాగేటోనికి మీసాలు ఎత్తేటోడు అన్నట్టు ఈ వర్షిని వానెంబడి పుర్రుమని ఉరికే. ఈ శ్రీనివాస్ గారు ఏం చేద్దాం అనుకున్నాడంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి కారులో కూర్చొని అన్యోన్య దాంపత్యులు కదా వీళ్ళు, మెల్లగా జర్నీలా అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అని పాటలు పాడదాం అనుకున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈడు చేసిన కథలన్నీ బయట పెడతాం కదా, పోలీస్ అన్నలు వీని గురించి ఆల్రెడీ వెతుకుతున్నారు. కాక అప్స్కాండ్లా ఉరుకుతున్నాడు, పరుగులుతి బెర 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 పరుగులుతి అన్న కాడికి వచ్చిండు. బహిష్కరణ చేసి ఊర్లకెళ్ళి మరి అడవులకు పొదలకు అమ్మాయిలను తీసుకపోతే ఊకుంటారు. నీ తల్లికి పోయి నచ్చ చెప్తాం రా, మేమందరం నీ కొడుకు ఉంటాం తల్లి ఊకో, చెడ కొడుకునే కన్నాం అని చెప్తాం రా. రాక్షసుడా, ఆ మీదున్న వస్త్రధారణ మొత్తం తీసేస్తే కరెక్ట్ 5 నిమిషాలలో మీకు బొంద పెడతారు. 5 నిమిషాలు. అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద. ఎన్ని మోసాలు చేసినవురా నువ్వు. మొగోనుకున్నప్పుడు మోసం, మొగోనుకున్నప్పుడే పెళ్ళి, ఇట్లా మారి ఇట్లా మోసాలు, ఎన్ని మోసాలు రా.